అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎంపీగా మీరు ఇప్పుడు దాకా చాలా యాక్టివ్ రోల్ చేసిన పరిస్థితి చూసాం. కానీ మీరు రాజమండ్రి మీద ఎందుకు, టౌన్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ఇవాళ నాకు ఐ వాంటెడ్ టు టేక్ ఎస్ ఛాలెంజ్. ఎంపీగా ఉండి రాజమండ్రి ఎంపీగా మిగతాది పట్టించుకొని భరత్ కేవలం రాజమండ్రి ఫోకస్ మీదనే చేయడం వెనకాల ఒక స్కెచ్ ఉంది, ఒక ప్లాన్ ఉంది. 2014లో మురళీమోహన్ గారు ప్రజల్ని నమ్మించి ఓట్లేపించారు. కానీ మీరు ఇన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారని చెప్తున్నారు కదా, దాంట్లో భరత్ 25% కమిషన్ లేకుండా ఏ పని చేయలేదు. నేను 1% కమిషన్ తీసుకున్నట్టు, కనీసం 1% అయినా తీసుకున్నట్టు ప్రూవ్ చేస్తే నిజంగానే మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నారా ఒక రాజమండ్రి చేయాలన్నా? ప్రజలందరూ కూడా రాజమండ్రి ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సిటీ. ఆదిరెడ్డి అప్పారావు లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్ చెప్పు చూపించడం మీలాంటి యంగ్ జనరేషన్ ఉన్న పాలిటీషియన్స్ చేతులు నేను ఏమన్నా చెప్పుతో కొట్టేనా ఏంటి? వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం రాజమండ్రి సిటీలో ఉన్నాం. రాజమండ్రి సిటీని ఇక్కడ వైసీపీ నుంచి ఇప్పుడు మార్గాని భరత్ రామ్ పోటీ చేస్తున్నారు. అయితే ఆయన ఎంపీగా ఉండాల్సిన భరత్ రామ్ ఎమ్మెల్యేగా ఎందుకు రంగంలో దిగాడు, అసలుకి రాజమండ్రిలో ఏం జరగబోతుంది అనే విషయాలు ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. రామ్ గారు, ఎంపీగా మీరు ఇప్పుడు దాకా చాలా యాక్టివ్ రోల్ చేసిన పరిస్థితి చూసాం. కానీ మీరు రాజమండ్రి మీద ఎందుకు, టౌన్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ముందుగా మీ ఆర్టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం. మీరు అంటే చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారో లేదు నాకు తెలియదు. ఆర్ స్టాండ్స్ ఫర్ ఆర్. ఆర్ని అవర్ అని కూడా, అవర్ అంటే మనది. అది మీరు ఇదివరకు గమనించారా లేదా? ఆర్టీవీ. సో మీరు చెప్పిన వెంటనే నాకు అది స్ట్రైక్ మనది. సో కమింగ్ టు ద పాయింట్, ఇవాళ మీరు ఇప్పుడు రాజమండ్రి గురించి ఎంపీ కింద నుండి ఎమ్మెల్యేకి వచ్చారు. ఇవాళ నాకు ఐ వాంటెడ్ టు టేక్ ఎస్ ఛాలెంజ్ అండి. పార్టీ పెట్టి, తండ్రి మరణంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తండ్రి ఆశయాలని సాధించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పం. ఆ సంకల్పం సాధించాలి అంటే నా వంతు ప్రయత్నం కూడా నేను ఏదో ఒకటి చేయాలి. సో రాజమండ్రి సిటీ 14 సంవత్సరాల నుంచి కూడా, 15 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీనో లేకపోతే మేము గెలవాల. సో ఖచ్చితంగా రాజమండ్రి సిటీ 100% గెలవాలనే ఒక సంకల్పంతో రావడం జరిగింది. ఈ రాజమండ్రి సిటీ గెలవడం వలన నాట్ ఓన్లీ ఈ రాజమండ్రి సిటీకి ఒక్కటే దీని యొక్క రిఫ్లెక్షన్స్ ఉండదు. ఇవాళ రాజమండ్రి ఈజ్ కాల్డ్ సెంటర్ పాయింట్ ఫర్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్. రోజుకి కనీస పక్షాన 150,000 నుంచి 2 లక్షల మంది జనాభా రాజమండ్రికి వస్తూ ఉంటారు. బిజినెస్ పరంగా అయితే కానివ్వండి, లేకపోతే టూరిజం పరంగా అయితే కానివ్వండి, టెంపుల్ పరంగా అయితే కానివ్వండి, ఇప్పుడు మనం సిటీలో చేసిన డెవలప్మెంట్, రిక్రియేషన్ పరంగా అయితే కానివ్వండి, చాలామంది వస్తారు. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి, కాలేజ్ కుర్రోడ్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఫస్ట్ మాట్లాడేది రాజకీయం మాట్లాడుతుంది. ఇక్కడ రాజమండ్రిలో ఎవరు గెలుస్తున్నారు, వైసీపీయా టీడీపీయా? ఒక సంవత్సరం క్రితం చూస్తే వాళ్ళు తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంటారు మా కంచుకోట. జనరల్గా ఒక సమర్థవంతమైన లీడర్ లేకపోవడం వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనరల్గా తెలుగుదేశంకి కొంత ఎడ్జ్ కనబడుతూ ఉండేది సంవత్సరం క్రితం వరకు కూడా చూస్తే. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆదిరెడ్డి అప్పారావు గారి కోడలు అంటే ఎర్రంనాయుడు గారి కూతురు సుమారుగా 30,000 మెజారిటీతో గెలిచారు. అంత జగనన్న గాలిలో కూడా. అరే నేను ఇక్కడ ఉంటున్నాను, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, అసలు రాజమండ్రి తెలుగుదేశం గెలవడం ఏంది? ఖచ్చితంగా జగనన్నకి నేను గిఫ్ట్ ఇవ్వాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజమండ్రి సిటీ కంచుకోట చేయాలనే సంకల్పంతో ముందరికెళ్తున్నాను. అంటే మీ సంకల్పం కరెక్టే, కానీ చరిత్ర పరిస్థితులు చూస్తే మీరు ఇందాక అన్నారు 2019లో అంతలా హవాలో కూడా రాజమండ్రిలో సిటీ కావచ్చు, రూరల్ కావచ్చు, రెండూ పోయాయి. ఈ 2 సిటీ స్థానాలు టీడీపీ కంచుకోటలు, అందులో భారీ మెజార్టీ, 30,000 మెజార్టీ అంటే చిన్న విషయం కాదు, అంతలా హవాలు. మరి అటువంటి స్థానాన్ని ఇప్పుడు బేసిక్గా ఒక రాజకీయ నాయకుడు ఏమనుకుంటాడంటే
కొంత సేఫ్గా ఉండాలి, మనం ఈజీగా విన్ కావాలని గేమ్ ప్లాన్ ఆడతాడు, అవునా కదా? True, true. అటువంటి సేఫ్ ప్లేసెస్ని వదులుకొని మీరు ఇంత టైట్ పొజిషన్ ఉన్న టీడీపీ కంచుకోంట లాంటి దాంట్లో భరత్ ఎందుకు నిలబడుతున్నాడు అంటే దీని వెనకాల ఏంటి, భరత్కున్న కాన్ఫిడెంట్ ఏంది అంటున్నా? ఏం లేదండి, మా నాయకుడి నుంచి నేర్చుకున్నా. మా నాయకుడు నేర్పిందే అది. మా నాయకుడు నేర్పిందే ఛాలెంజ్. ఇవాళ మీరు చూస్తే ఆ రోజు 2009 రాజశేఖర్ రెడ్డి గారు యొక్క మరణం జరిగిన తర్వాత జగనన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాడు. ఢిల్లీ పెద్దలు అందరూ మూకుముడిగా దాడి చేసినప్పటికీ కూడా జగనన్న నిలబడ్డాడు. మరి జగనన్న ఆ రోజే కాంప్రమైజ్ అయిపోయి ఉంటే ఈ పార్టీకి సెంట్రల్ మినిస్టర్ అయ్యేవాడు, ఇంకా రకరకాలు జరిగి ఉండేది. కానీ ప్రజలకు ఇచ్చిన మాట. సో మా నాయకుడి దగ్గర నేను నేర్చుకున్నాను. ఇవాళ రాజమండ్రి ఎందుకు కొట్టలేము, ఎందుకు భయపడాలా? సో నాయకుడు మాకు ఇచ్చాడు, ఆ స్ఫూర్తి భరోసా ఇచ్చాడు. ఇవాళ రాజమండ్రి ప్రజలు నమ్ముకుంటా ఉన్నాం. ఇవాళ రాజమండ్రి డెవలప్మెంట్ చేశాం. జగనన్న ప్రత్యేక దృష్టితో 125 కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్ ఇచ్చారు. సో ఎలక్షన్స్ ఇంకా వస్తుందనగా రాజమహేంద్రవరంలో కోర్టు కేసెస్ వలన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయాం. 300 కోట్ల రూపాయలు ఇచ్చి రైతుల ఖాతాల్లో వేసి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇవాళ ఇన్ని కార్యక్రమాలు రాజమండ్రికి చేస్తున్నప్పుడు నేను ఎందుకు భయపడాలండి? అసలు భయపడాల్సిన తత్వమే మాలో లేదు. అప్పుడు ఉన్న గాలిలో 30,000 మెజారిటీతో టీడీపీ గెలిచినప్పటికీ కూడా ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఇవాళ 20-25,000 మెజారిటీతో నేను గెలిచినట్టు కాదు. ఇవాళ రాజమహేంద్రవరానికి అంత చేసిన, ఇవాళ మునుపెన్నడూ కూడా మీరు లేని విధంగా రాజమండ్రి చూస్తే ఒక పెద్ద పల్లెటూరు మాదిరి. గతంలో మరి 1000 సంవత్సరాల క్రితం రాజరాజ నరేంద్రుడు పరిపాలించినాడు, అది ఎలా ఉందో మనం చూడలేదు. కాకపోతే రీసెంట్ ఒక 30-40 సంవత్సరాలు, కొన్ని 50 సంవత్సరాల నుంచి చూస్తే రాజమండ్రి, తాడేపల్లిగూడెం ఇలాంటి ఊర్లన్నీ ఒకటే మాదిరిలో ఉండేవి, ఏలూరు ఇవన్నీ. నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అరే ఇంత వైభవం ఉంది, ఇంత గొప్ప ఘనకీర్తి ఉంది, మనం చెప్తా ఉంటాము తెలుగు రాష్ట్రాలకి సాంస్కృతిక రాజధాని అని. అసలు ఆ వైభవం ఏమైంది, మనం ఎందుకు తీసుకురాలేము? ఇంత న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, గోదావరి స్ట్రెచ్ అంత స్ట్రెచ్ ఉంది, అద్భుతమైన బ్రిడ్జెస్ ఉన్నాయి, ఒక సిటీ వైబ్ తీసుకురావాలి అని ఇవాళ నేను డెవలప్మెంట్ చెప్పుకుంటూ వెళ్తే ఒక 20 డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చెప్పగలను. అసలు తెలుగుదేశం పార్టీకి నేను ఇవాళ క్వశ్చన్ చేస్తూ ఉన్నా, ప్రజలకు కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి ఓటు ఎందుకు వేయాలా అని అడుగుతున్నా. రాజమండ్రికి ఏం చేశారని ఓటు వేయాలా తెలుగుదేశం పార్టీ? 16 సంవత్సరాలు ఎమ్మెల్యే గారి కుటుంబం, ఎమ్మెల్యేగా, మేయర్గా, ఎమ్మెల్సీగా 16 సంవత్సరాలు వాళ్ళ కుటుంబము రాజమండ్రిని పరిపాలించారు. పదవుల్లో ఉన్నారు. ఏం చేశారు ఊరికని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. చెప్పడానికి ఒకటైనా ఉందా అని అడుగుతున్నా. వాళ్ళు వడ్డీ వ్యాపారం చేసుకోవడం, వాళ్ళు చిట్ల వ్యాపారం చేసుకోవడం తప్పితే వేరే పని ఏమన్నా చేశారని అడుగుతున్నా. ఏమీ చేయకుండా మాకు ఓట్లేయండి అని అసలు ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారు? ఇదేమన్నా ఫ్యామిలీ ప్యాకేజా, లేకపోతే ఇది ఏమన్నా రాచరికమా? ఏమన్నా ఊరికి ఏదైనా చేస్తే 16 సంవత్సరాలు కాదు 36 సంవత్సరాలు తీసుకోమనండి, తప్పేం లేదు. ఓట్లు వేస్తారు ప్రజలు. ఏం చేయకుండా ఓట్లేయండి అంటే కంచుకోట అంటే ఓట్లు వేయాలా? అంటే అందుకేనా ఇది 4 సంవత్సరాల ప్లాన్ ఉందా భరత్కి దీని వెనకాల? ఎంపీగా ఉండి రాజమండ్రి ఎంపీగా మిగతాది పట్టించుకొని భరత్ కేవలం రాజమండ్రి ఫోకస్ మీదనే చేయడం వెనకాల ఒక స్కెచ్ ఉంది, ఒక ప్లాన్ ఉంది. అట్లా ఏం లేదు. ఒకటి ప్రధానంగా మిగతా నియోజకవర్గాలు రాజమండ్రి చూస్తే ఎవరికైనా హ్యాండిక్యాప్ ఉన్న నియోజకవర్గాలు, ఇప్పుడు మనకి 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒక పిల్లోడు బాగున్నాడు, రెండో పిల్లోడు ఏదో అంగవైకల్యంతో ఉన్నాడు అనుకోండి, మన వాళ్ళని కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్తో చూస్తామా లేదా? సో అదే రకంగా ఇవాళ రాజమండ్రి అంటే నేను రాజమండ్రిని ఉద్దేశించి నేను చెప్పట్లే, కాకపోతే రాజమండ్రి డెవలప్మెంట్కి నోచుకోలేదు. 2014లో మురళీమోహన్ గారు ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. 2019లో ఎర్రంనాయుడు గారు కూతురు ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. 10 సంవత్సరాలండి. ఒక మాజీ ఎంపీ, ఒక ప్రస్తుత ఎమ్మెల్యే 10 సంవత్సరాలు రాజమండ్రికి కానీ రాజమండ్రి ప్రజలకు కానీ ఏమన్నా చేశారా? మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేస్తున్నాం. ఏమీ చేయలేదు. ఒక జనరేషన్ పాడు చేశారు. 10 సంవత్సరాలు అంటే మాట్లాడండి, 10 సంవత్సరాలు జనరేషన్ పాడు చేశారు. పాడు చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అదే కుటుంబం నుంచి మళ్ళీ మాకు ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఇవ్వండి అని ఎట్లా అడుగుతున్నారు?
వాళ్ళ పొజిషన్లో నేనే ఉంటే సిగ్గుతో నేను ఇంట్లోంచి బయటికి రాలేను. ఏం చేయకుండా నాకు ఎమ్మెల్యేకి ఓటేయండి అని అంటే అసలు ఎట్లా అడుగుతున్నారు? అసలు యాక్చువల్గా నిజంగా డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ప్రజలు నిలదీయాలి. ఇలాంటి వ్యక్తుల్ని ప్రజలు నిలదీయాలి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. మీ దగ్గర ఎవరైనా ఒక 10 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు అనుకో. అప్పు తీసుకుని నేను మీకు 10 లక్షలు ఇవ్వను పొమ్మంటే మీరు ఏం చేస్తారు? వదిలేస్తారా? వదలరు కదా. పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కోర్టుకి వెళ్తారు, లేదా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తారు. ఆ డబ్బులు వసూలు అయ్యేదాకా కొన్ని వడ్డీ రాబోయినా పర్వాలేదు, అసలు వస్తే చాలని ఏదో రకంగా అనుకుంటారు లేదా? అయినా సరే వసూలు కాలేదనుకోండి, మీరు అతన్ని ఏమని పిలుస్తారు? చీటర్ అని పిలుస్తారు లేదు, దొంగ అని పిలుస్తారు లేదు. మరి అదే మాదిరిగా ఒక మాజీ ఎంపీ, ఒక ప్రస్తుత ఎమ్మెల్యే 10 సంవత్సరాలు ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని వాళ్ళు కనబడకుండా హైదరాబాద్లో ఉండి వ్యాపారాలు చేసుకోవడం లేదా వివిధ కారణాలతో ఉండిపోవడం వలన ఒక జనరేషన్ని పాడు చేస్తే వాళ్ళని ఏమని పిలవాలా అని అడుగుతున్నారు. ప్రజలు ఏం కోరుకుంటారండి? ఒక ఎమ్మెల్యే నుంచి, ఎంపీ నుంచి మా ఊరికి ఏదో ఒకటి చేస్తాడని, లేదా నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏదో ఒకటి చేస్తాడనే కదా కోరుకుంటారు. కానీ మీరేమో అట్లా కాదు, కోరుకుంటారు. మరి ఏమి చేయకుండా గాలికి వదిలేస్తే వాళ్ళని ఏమని పిలవాలా? చీటర్ అని పిలవాలా లేదా అండి? పొలిటికల్ దొంగలని పిలవాలి. సో ఇప్పుడు మీరు చెప్పేది ఆదిరెడ్డి ఫ్యామిలీ చీటర్స్ అంటున్నారు. 100% చీటర్స్. మళ్ళీ అదే మాట అంటున్నారు. చీటర్స్ మామూలు చీటర్స్ కాదు, ఒక జనరేషన్ని పాడు చేసిన చీటర్స్ అంటాను. ఒక జనరేషన్ని 10 సంవత్సరాలు జనరేషన్ని పాడు చేశారు. 16 సంవత్సరాలు పదవుల్లో ఉండి రాజమండ్రికి ఏం చేశారని ప్రశ్నిస్తా ఉన్నా, మళ్ళీ ప్రశ్నిస్తున్నా. దే డోంట్ హ్యావ్ ఆన్సర్. నేనున్నానండి, నేను దిస్ ఈజ్ మై ప్రోగ్రెస్ కార్డ్, నేను ఇది చేశాను అని ప్రజల ముందుకు పోతా ఉన్నా. నేను మోరంపూడి ఫ్లైఓవర్ మేము కట్టించాము, ఎయిర్పోర్ట్కి 355 కోట్లు, రైల్వే స్టేషన్కి 270 కోట్లు, మ్యూజియం ఒక 10 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చాం, కంబాల్ చెరువు, మెడికల్ కాలేజ్కి 475 కోట్లు, ఈఎస్ఐ హాస్పిటల్ 100 కోట్లు, హ్యాపీ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్, పుష్కర్ ప్లాజా, ఇవాళ ఓపెన్ ఎయిర్ ఆంఫీ థియేటర్, ఆనం కళా కేంద్రం. ఇలా నేను చెప్పడానికి ఇంత ఇస్తుంది. వై జంక్షన్ దగ్గర నుంచి లాలా చెరువు రోడ్, ఐ ఛాలెంజ్ ఈవెన్ హైదరాబాద్లో కూడా అలాంటి రోడ్ లేదు. కానీ మీరేమో ఇంత లిస్టు చెప్తున్నారు. కానీ మీ ప్రత్యర్థులు అయితే ఇక్కడ గంజాయి బ్యాచ్ తెచ్చింది రామన్న, చిల్లర బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ తెచ్చింది రామన్న అని చెప్తున్నారు. అండ్ అది ప్రజలకు తెలుసండి. మీకు గతంలో సామెత అందరికీ ఉత్తునే రాయలేదు పెద్దలు సామెతలు. దొంగతనం చేసినోడు దొంగ 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 అని పిలిస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది వాళ్ళు మాట్లాడేది. రీసెంట్గా కూడా ఇప్పుడు పెద్దగా ఏమీ ప్రజలకు తెలుసండి. ఇప్పుడు నా కూడా ఎవరు తిరుగుతారు, వాళ్ళు కూడా ఎవరు తిరుగుతారు, అది ప్రజలకు తెలుసు. నేను పర్టికులర్గా నేనేమి ప్రజలకి నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆమెన్ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్ వర్కింగ్ ఫర్ ద సొసైటీ, వర్కింగ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ. ఇప్పుడు నా దగ్గరే కనుక ఇలాంటి వాళ్ళు తిరిగి ఉంటే ఇంతమంది ప్రజలు, మీరు ఆదివారం రాజమండ్రి మీరు చూస్తే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈవెన్ వైజాగ్ కన్నా రాజమండ్రి హ్యాపెనింగ్ ప్లేస్. హ్యాపీ స్ట్రీట్ దగ్గర వెళ్తే 10,000 మంది ఉంటారు, దే ఎంజాయ్. కంబాల్ చెరువు దగ్గరికి వెళ్తే ఒక 10,000 మంది ఉంటారు, దే ఎంజాయ్. గ్లో గార్డెన్, అసలైంది గ్లో గార్డెన్ చెప్పడం మర్చిపోయినా. గ్లో గార్డెన్ దగ్గర ఒక 7-8 వేల మంది ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళండి మొత్తం అంతా కూడా ప్రజలతో కిక్కిరిసిపోతూ ఉంటుంది రాజమండ్రి జనం ఎంతైతే బయటికి వస్తున్నారో దానికి డబల్ ప్రజలు పక్క ఊర్ల నుంచి వస్తూ ఉన్నారు. దానికి రావడం వలన మీకు ఎంత మార్కెట్ పెరుగుతూ ఉంది. మీకు నేను ఇందాక చెప్పిన అంటే మీరు కేవలం ఆదివారం పూట తిరగడానికి, ప్రజలు ఎంజాయ్ చేయడానికి మాత్రమే క్రియేట్ చేశారు. రాజమండ్రి ప్రజలకి అవసరమైన నీళ్ళు ఇవ్వడంలో కావచ్చు, రాజమండ్రిలో ఉండాల్సిన క్లీనింగ్ల వ్యవహారాల్లో కావచ్చు, వీటన్నిటిని అసలుకి పక్కన పెట్టేశారు అని. నిజమేనా అది? అండ్ నేను ఒకటి ప్రశ్నిస్తున్నానండి. మీరు నన్ను అడుగుతున్నారు, బాగానే ఉంది. స్థానిక ఎమ్మెల్యే వాళ్ళ పాత్ర ఏంటండి? వాళ్ళు అధికారంలో లేరు కదా. కరెక్ట్, మళ్ళీ కరెక్ట్ పాయింట్కి వచ్చారు. అధికారంలో లేరు, మీరు చేయనివ్వరు కదా. సరే మీరు చెప్పారు కదా, బాగుంది. అధికారంలో లేరు. ప్రతిపక్ష ఎమ్మెల్యే పాత్ర ఏంటండి? అధికార పక్షము ఏదైనా తప్పిదాలు చేస్తే ప్రజల్ని వెంట పెట్టుకుని ప్రజా పోరాటం చేయాలి కదా. ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నా. దట్ ఈస్ మై క్వశ్చన్. అధికార పార్టీని ఎందుకు చొక్కా పట్టుకోవాలి కదా. ఎందుకు ప్రశ్నించలా? ఇప్పుడు నేను తప్పులు చేశాను,
ఓర్ బాబు భరత్ నువ్వు ఈ తప్పులు చేసావని ప్రజల్ని వెంట పెట్టుకుని ప్రజా పోరాటం చేయాలి కదా, ఎందుకు చేయలే? ఇప్పుడు వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ? అధికార పక్షం ప్రతిపక్షము వాళ్ళ పాత్రలు వాళ్ళు పోషిస్తే ప్రజలు సుఖపడతారు. నేను ఓట్లు వేయించేసుకుంటా, నేను గెలిచేస్తా, నేను హైదరాబాద్లో కూర్చుంటానంటే ఎట్లా కుదురుతుందండి? ఆమె మంచి ఆమె అయితే కావచ్చు, నేను ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. బట్ ప్రజల్ని నమ్మించుకుని ఓట్లు వేయించుకున్నప్పుడు దే హ్యావ్ టు డూ దర్ డ్యూటీస్. ఎందుకు చేయట్లా అని అడుగుతున్నాను. దే ఆర్ డ్రాయింగ్ కదండి, ఎమ్మెల్యేగా శాలరీ డ్రా చేస్తారు, ఏం చేస్తూ ఉన్నారు? ఇవన్నీ క్వశ్చన్స్, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. మీరు వన్ యూ కేమ్ టు డ్రైనేజ్ వ్యవస్థ లేకపోతే మీరు క్లీనింగ్ వ్యవస్థ, ఐ అగ్రీ, బాలా ఒప్పుకుంటున్నారా దాన్ని? నేను ఒప్పుకుంటాను. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. కాకపోతే నా రోల్ యాజ్ అన్ ఎంపీగా లిమిటెడ్ రోల్. నాకు 7 నియోజకవర్గాలు ఉన్నాయి, దాంతోపాటు ఢిల్లీ ఉంది, చీఫ్ విప్గా వ్యవహారం చేస్తూ ఉన్నాను. 33 మంది ఎంపీలతో 31 మంది ఎంపీలతో లీడ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ వ్యవహారాలతో చేస్తున్నాం. అందు గురించి ముఖ్యమంత్రి గారు కూడా స్థానికంగా దెర్ ఇస్ అ లకూనా, లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను సవరించు అని నన్ను పంపించిన వెంటనే ఐ హావ్ టేకెన్ దిస్ ఛాలెంజ్. సో వై కాంట్ ఐ విన్ రాజమండ్రి? బికాస్ దిస్ ఈజ్ వాట్ ఐ హావ్ డన్. ఇది నా ప్రోగ్రెస్ కార్డు. నా డెవలప్మెంట్ నచ్చితే చూసి నాకు ఓటేయండి. ఒకవేళ నేను డెవలప్మెంట్ చేయలేదు అని అంటే వద్దని కూడా చెప్తాను, స్ట్రైట్గా చెప్తాను. కానీ మీరు ఇన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారని చెప్తున్నారు కదా, దాంట్లో భరత్ 25% కమిషన్ లేకుండా ఏ పని చేయలేదు. అంటే డోంట్ గో ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ దిస్ పీపుల్. నో కాదు, లేదు. నేనేమంటానంటే 25%లో లేదు, ఇంత కాదులే అబ్బా, 10%కి మా పర్సంటేజ్ ఇంతే ఉంటుంది అని అట్లానే ఉందా? లేదు అసలు నేను రూపాయి కూడా తాకలేదు అని ఉంది. నేను మీకు ఆర్టీవీ ఛానల్ ద్వారా మీకు స్ట్రైట్గా ఛాలెంజ్ విసురుతూ ఉన్నా. మీ ద్వారా ఎవరికైనా కానీ టేక్ దిస్ ఛాలెంజ్. నేను 1% కమిషన్ తీసుకున్నట్టు, కనీసం 1% అయినా తీసుకున్నట్టు ప్రూవ్ చేస్తే రాజకీయాలు వదిలి వెళ్ళిపోవడంతో పాటు ఊరు కూడా వదిలి వెళ్ళిపోతారు. ఛాలెంజ్ సిద్ధమా? ప్రత్యర్థులు మళ్ళీ దీన్ని రిసీవ్ చేసుకుంటారు. సిద్ధమా? డైరెక్ట్గా ఇస్తున్నా. ఇప్పుడు కాదు, నేను గతంలోనే ఇచ్చా. 4 రోజుల క్రితం వాళ్ళు ఎప్పుడైతే నా మీద ఛాలెంజ్ చేశారో, ఎంత చీప్ ఫెలోస్ అంటే అండి, 25% అని చెప్పి పాంప్లెట్లు, కొన్ని లక్షల పాంప్లెట్లు పంచారు, జల్లుకుంటూ పోయారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఎవరైతే జల్లుకున్న వాళ్ళు సీసీ ఫుటేజ్లో తెలిస్తే డైరెక్ట్గా పేరు డెలిబరేట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా ఆ చీప్ పాలిటిక్స్కి వెళ్ళి రోడ్లు ఎక్కించి అసలు నాకు అవసరం లేదండి. ఇప్పుడు వాళ్ళ స్టాండర్డ్స్ అదే, బట్ దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నేను ఆ స్టాండర్డ్స్ పోదలుచుకోలేదు. నేను ఆ స్థాయిలో ఉన్నాను, ఆ స్థాయిలోనే ఉంటున్నాను, నేను దిగజారను. అట్లా అంటే ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి వచ్చే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేకి పోవడానికి సిద్ధపడ్డారా? అంటే బేసిక్గా యంగ్స్టర్స్ మొత్తాన్ని ఆయన ఎంపీలుగా చూడాలనుకుంటున్నారు. ఆ నేపథ్యంలో కొంత యాక్టివ్గా ఉన్న ఎంపీని ఇక్కడికే పరిమితం చేయాలనే ఒక ఆలోచన మీ ఆలోచన, లేకపోతే ముఖ్యమంత్రి గారి ఆలోచన? ఒకటండి, ఇప్పుడు నాకు కూడా ఇక్కడ పుట్టి పెరిగిన దానికి స్థానికంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయకపోతే నాకు కూడా నామోషమే కదండి. ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా ఉంటున్నాను, ఇక్కడే నివసిస్తున్నాను. అరే ఎమ్మెల్యే ఎందుకు గెలవలేము? లేకపోతే పార్టీలో ఉండి నాదేంటి, నా రోల్ ఏంటి, నా ఉపయోగం ఏంటి? వై షుడ్ ఐ హ్యాండిక్యాప్ రాజమండ్రి? హావ్ టు విన్ దిస్ ప్లేస్. ఖచ్చితంగా గెలవాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా, అన్నీ నేను చెయ్యాలా. ఇక్కడ ఏదైతే కొంత ఒక చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అవి సవరించాలా, సవరించి ఫస్ట్ ఇంట గెలిచి రచ్చగెలవాలి. సో ఖచ్చితంగా ఇక్కడ గెలిచిన తర్వాత ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతాం. అన్న రాజమండ్రిని ఇది చేశాము అని ముఖ్యమంత్రి గారి చేతిలో పెడతాం. ఒకవేళ సపోజ్ భరత్ అనుకున్నది సాధించలేకపోతే భరత్ మళ్ళీ సినిమాకి వెళ్ళిపోతాడా? అంటే ఎట్లా ఇప్పటికి భరత్ ఆ ఈజీ అయితే పోలేదుగా, ఇంకా సినిమా మోజ్ అయితే పోలేదుగా. అంటే ఒకటేనా, నేనైతే క్లియర్గా చెప్తా ఉన్నా. ఒకటి, ప్రజాసేవలో ముందు ఉన్నాం. మీరు గడిచిన 5 సంవత్సరాల్లో చూస్తే కరోనా టైం దగ్గర నుంచి టిల్ డేట్ దాకా మీరు చూస్తే ఎక్కడ కూడా రిలాక్స్ అనేది లేదు. బికాజ్ ఐ లవ్ ఇట్. నేను ప్రజాసేవ చేయడం నేను చాలా ఇష్టపడతాను.
బికాజ్ ప్రజల దగ్గర నుంచి అప్లాజ్ వస్తుంది, నేను ఒక రిసీవ్ చేసుకుంటున్నారు. 10 మందికి సేవ చేయగలుగుతున్నాను, వాళ్ళ ఆశీర్వాదం ఉంది, కొన్ని వేల కుటుంబాల ఆశీర్వాదం ఉంది, ఇంకా అంతకన్నా మించింది ఇంకేముంటుందండి. సో ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ కూడా 30 సంవత్సరాల పాటు జగనన్న ఎన్ని సంవత్సరాలు అయితే రాజకీయాల్లో ఉంటారో అన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాం, ఇదే రాజమండ్రి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉంటాం. నేను అందరికీ కూడా చెప్తా ఉన్నా, మీటింగ్స్లో చెప్తా ఉన్నా, అమ్మ అభివృద్ధికి పట్టం కట్టండి, నేను మీ ఇంట్లో పెద్ద కొడుకు బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, నన్ను ఆశీర్వదించండి, మీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటే బాధ్యత నాది అని డైరెక్ట్గా చెప్తా ఉన్నా. ఇప్పుడు ఇవాళ మనం చూస్తే రాజమండ్రిలో 2,60,000 ఓటింగ్ ఉందండి. మన కుటుంబాలు చూసుకుంటే సుమారుగా ఒక 60,000 కుటుంబాలు ఉంటాయి. 60,000 కుటుంబాలని జల్లెడి పట్టేస్తాం. ఎవరెవరు బిలో పావర్టీ లైన్ ఉన్నారు, దిగువ ఎగువ మధ్య తరగతి, ఇట్లా ఉన్న వాళ్ళందరినీ చూసి నేను ఎలాగ గుడ్ మార్నింగ్ రాజమండ్రి చేస్తా, ఎలాగ రాజన్న రచ్చబండి చేస్తా, ఐ హ్యావ్ మై టీమ్ సెటప్. రాజమండ్రిని ఐ వాంటెడ్ టు సెట్ as a రోల్ మోడల్ సిటీ కింద చేస్తా. మనకి అంత అద్భుతమైన గోదావరి నదీ తీరం ఉంది, దాన్ని ఒక రివర్ సిటీగా తీసుకురావాలి. సో కాశీ తరహాలో ఘాట్లు కలపాలి. అదేవిధంగా పైన చూస్తే అప్పర్ ప్రామినెంట్ ఒక ట్యాంక్ బండ్ లాగా తీసుకుని వచ్చి ఒక ఇన్ఫినిటీ వ్యూ తీసుకురావాలి. హావ్లాక్ బ్రిడ్జ్ ఉంది, హావ్లాక్ బ్రిడ్జ్ పైన ఒక షాపింగ్ స్ట్రీట్ తీసుకురావాలి. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఐడియాస్, ఐఎమ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్. కానీ నేను ఇప్పుడు ఇవన్నీ చేసినవి కూడా ఒక 50% అచీవ్ చేశానని నేను అనుకుంటున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో పీపుల్ బ్లెస్ మీ విత్ గాడ్ ఒక ఆశీర్వాదంతో రేపు నేను ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే అయిన తర్వాత, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను వాళ్ళు చెప్తా ఉన్నా, ప్రపంచ పటంలో రాజమండ్రి అనే ఒక అద్భుతమైన నగరం ఉంది అని ప్రజలందరూ కూడా కీర్తించే విధంగా తయారు చేస్తానని. అంటే భరత్ అంటే రాష్ట్రంలో మేనిఫెస్టో, మీ అధికార పార్టీ మేనిఫెస్టో ఒక ఎత్తు అయితే, రాజమండ్రికి ఒక మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నాడు అని వస్తున్న వార్తల్లో నిజమెంత? నిజంగానే మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నారా ఒక రాజమండ్రికి చేయాలని? 100% అండి, 100%. ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా యాజ్ అన్ ఎంపీగా నేను మేనిఫెస్టో నేను రిలీజ్ చేశాను. అందులో 1-2 అంశాలు చేయలేకపోయాను అంటే ఇట్స్ ఇన్ పైప్ లైన్. ఇప్పుడు క్రికెట్ స్టేడియం అని చెప్పాను, ఇండోర్ స్టేడియం అని చెప్పాను, ఇవన్నీ కూడా స్థలాలు కేటాయించాను. ఎందుకంటే ఇవాళ మనం క్రికెట్ స్టేడియం ఎక్కడో అవుట్స్కట్స్ తీసుకురావడం వల్ల అంత సుముఖంగా లేదు. నాకు సిటీ లోపలే తీసుకురావాలని స్టేడియం రోడ్ దగ్గర ఫిక్స్ చేశాము. సో కొన్ని మిస్ అయ్యాం. అయినప్పటికీ కూడా ఇప్పుడు రేపు నేను ఇచ్చే మేనిఫెస్టోలో ఒక సరైన ఒక 10 హామీలు ఇవ్వబోతాను. ఆ 10 హామీలు కూడా ఇప్పుడు దాకా అంటే జస్ట్ ఒక చిన్న హింట్ ఇస్తాను నేను చెప్పే దాంట్లో. ఉద్యోగాలండి, ప్రజలకి స్వయం ఉపాధి కల్పించాలి, యూత్ ఎస్పెషలీ ఆ సెక్టర్ ఆఫ్ యూత్ని టార్గెట్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా రిక్రియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అమ్యూజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఒక వ్యాపారాల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ బాగా పెరిగింది. దీంతో పాటు ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వీళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి కల్పించడమే నా ప్రధానమైన టార్గెట్. దాంతోపాటు విమెన్ ఎంపవర్మెంట్ తీసుకురావాలి. సో విమెన్ని తీసుకుని వచ్చి రాజమండ్రిలో ఒక రోల్ మోడల్ సెట్ చేయాలి. వీళ్ళందరితో ఒక సొసైటీస్ తీసుకురావాలి, మంచి ఒక స్పిన్నింగ్ మిల్ లాంటి ఇండస్ట్రీస్ తీసుకురావాలి. దాంట్లోనే ఒక సొసైటీ కింద క్రియేట్ చేస్తాం. సో రాజమండ్రి ఐఎమ్ టేకింగ్ యాజ్ అన్ యూనిట్. మీరు చూస్తారు రాబోయే 5 సంవత్సరాలు ఏ రకంగా చేస్తాను. ప్రజలందరూ కూడా రాజమండ్రి ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బ్యూటిఫికేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ లివింగ్, ఇవన్నీ కూడా చేస్తాం. అంటే భరత్ 2019 ఎన్నికల్లో భరత్కి ఎవరైతే మద్దతు తెలిపారో, భరత్ గెలుపు కోసం కృషి చేశారో వాళ్ళందరినీ భరత్ ఎందుకు దూరం చేసుకుంటున్నాడు? అంటే భరత్కి తనకంటూ ఒక ప్రత్యేక వర్గం, తన కోసం పనిచేసే వర్గమే ఉండాలని కోరుకుంటున్నాడా? అట్లా ఏం లేదండి. ఇప్పుడు నేను అందరితోనూ కలుపుకుని వెళ్తాను, నేను ఎవరిని దూరం చేసుకోను. బేసిక్గా నాకు ఎవ్వరు శత్రువులు ఉండరు. బికాజ్ ఐఎమ్ లవ్లీ టు ఎవ్రీబడి, ఐఎమ్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. ఇవాళ మీరు చూస్తే నేను రాజమండ్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎంతోమందిని తెలుగుదేశం నుంచి ఎక్స్ కార్పొరేటర్స్ని తీసుకొచ్చాను, చాలా జాయినింగ్స్ చేశాను. పార్టీ ఒక రకంగా బాగా లోలో ఉన్నప్పుడు ఆ హైప్ తీసుకుని వచ్చి
రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక లిఫ్ట్, అంటే నా గొప్పతనం ఏం కాదు, జగనన్న గారిదే. కాకపోతే నా రోల్ నేను నిర్వర్తించాను 100కి 100%. కానీ ఆదిరెడ్డి అప్పారావు లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్కి చెప్పు చూపించడం మీలాంటి యంగ్ జనరేషన్ ఉన్న పాలిటీషియన్స్ అంటే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు కొంత స్పాట్ పాలిటిక్స్ జరుగుతుంటే మీరు చెప్పు చూపించడం కరెక్టేనా? అది కాదన్నా, నేను మిమ్మల్ని ఒక సూటిగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ ఇంట్లో ఎవరైనా చెల్లో, అక్కో లేదా ఎవరైనా ఉన్నారనుకోండి, మీ ఇంట్లో ఎవరినైనా లేకపోతే మనకు తెలిసిన వాళ్ళైనా నీ అంతు చూసేస్తాను, నీ సంగతి తేలుస్తాను, నాకు కసి ఎక్కువ, జాగ్రత్తగా ఉండు అని వార్న్ చేస్తే మీరు ఊరుకుంటారా? అంటే రాజకీయాల్లో ఇవన్నీ సహజం కదా. ఎలాగ సహజం అన్నా? నీ అంతు చూస్తానంటే ఊరుకుంటామా? ఇప్పుడు ప్రభుత్వం గురించి మంచి చేస్తూ ఉన్నారు, అతను కానీ అది కూడా మీరు కూడా మాటల్లో చెప్పొచ్చు, కానీ చేతల దాకా ఎందుకు వెళ్ళారు అని. చేతలు నేను ఏమన్నా చెప్పుతో కొట్టేనా ఏంటి? కొట్టలేదు. చూపించారుగా. అతను అనొచ్చా? అతని వయసుకి అనొచ్చా? కూతురు వయసు ఉంటుంది. పాపం ఆ పిల్ల ఏం చేయలేదు, ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు చెప్పడంలో తప్పే ఉంది, నా రోల్ అది. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నావంట, నువ్వు ఫేవర్ చేస్తున్నావంట అని ఎవడో చెప్పాడంట. ఇతను ఫోన్ చేసి నీ అంతు చూస్తాను, నీ సంగతి తేలుస్తాను, నాకు కసి ఎక్కువ, నా సంగతే వేరు అని ఎలా మాట్లాడతాడు? కూతురు వయసు ఉన్న పిల్లతో అలా మాట్లాడచ్చా? మరి అలా మాట్లాడినప్పుడు మేమన్నా గాజులు తడుపు కూర్చున్నామా? ఎక్కడైనా ఎక్కడికి ఇప్పుడు నేను నా అంతటి నేనుగా ఇప్పుడు ఐ డోంట్ లూజ్ మై టెంపర్, సో ఐ విల్ బీ అ సాఫిస్టికేటెడ్ పొలిటీషియన్ కింద ఉంటాను. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఒక ఆడపిల్లని ప్రతాపం ఎవరి మీద చూపిస్తాడండి? నాలోటోడి మీద చూపించాలి, కానీ తీసుకెళ్ళి ఆడపిల్లల పైన నేను సంగతి తేలుస్తాను, నీ అంతు చూస్తానని ఎట్లా మాట్లాడతారు? సో ఆ ఎమోషనల్ మిమ్మల్ని టచ్ చేసిందా? ఇప్పుడు నేను ఒక అమ్మాయిని అట్లా మాట్లాడితే అమ్మాయి వచ్చి ఏడుస్తూ నా దగ్గర చెప్పినప్పుడు, ఆ వాయిస్ రికార్డ్ వినిపించినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. అరే ఏంటి పార్టీ అనే పదం మాట్లాడలేదు, ఆమె ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు చెప్తుంటే అతనికి కూడా ఫుల్ క్లారిటీ లేదు. అప్పారావు అన్నవాడికి వాళ్ళు ఎవడో చెప్పాడంట, ఈ అమ్మాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఫేవర్గా చేస్తుంది, వార్నింగ్ ఇవ్వాలని చెప్పాడంటే ఈయన తీసుకొచ్చి ఆవిడ్ని నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఎవడైనా తండ్రి స్థానంలో ఉన్నవాడు నాకు కసి ఎక్కువ అనే పదం వాడొచ్చండి? ఏంటి కసి? దేంట్లో కసి? నాకు ఆ పదం వినేసేసరికి నాకు బీపీ లేసింది. సో ఇటువంటి అంటే కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి స్థానికంగా, కానీ దగ్గరున్న వాళ్ళని కూడా దూరం చేసుకోవడంలో కొంత భరత్ దాన్ని మేనేజ్ చేసుకుంటే బాగుండేది అనేది అంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కోరుకుంటున్న ప్రశ్న. దాన్ని ఏమంటారు? నేను ఒక్కటన్నా, ఎవరిని నేను దూరం చేసుకోను, అందరితో నేను మంచిగా ఉంటాను. నేను మళ్ళీ ఇందాక ఇప్పుడు చెప్తున్నా, నాకు శత్రువులు ఉండరు. కాకపోతే మనం ఎక్కడైనా కూడా ఆత్మాభిమానం అనేది వదులుకోను. ఎంత పెద్దోడైనా కానివ్వండి, ఆత్మాభిమానం వదులుకోను. ఆత్మాభిమానం చంపుకొని నేను అసలు ఏ పని కూడా చేయను. ఫస్ట్ బేసిక్గా ఎవరి జోలికి నేను వెళ్ళను. నా జోలికి వస్తే వదలను. రాజమండ్రి సిటీ, కాకినాడ రూరల్ అంటే ఈ సిటీస్ని స్మార్ట్ సిటీ చేయాలని ఒక ప్లాన్ అంటాం కదా, ఇది నిజంగానే వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉందా? ఒక్కటన్నా, ఇప్పుడు ఐడియా కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. సో 100% ఎందుకు వర్కౌట్ కాదు? ఇప్పుడు నేను ఇవాళ చెప్పేది ఏదో ఓవర్ నైట్ అవుతుందని నేను చెప్పట్లేదు. యూ షుడ్ హ్యావ్ ఎన్ మాస్టర్ ప్లాన్. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని సింగపూర్ చేస్తానంటే ఏమొచ్చిందండి? అతనికి ఒక విజన్ ఉంది. ఇప్పుడు అమరావతిని సింగపూర్ చేయడం అవుతుందా? లేకపోతే అమరావతిని జపాన్ చేస్తాడు, లేదా మలేషియా చేస్తాడు. మరి వాటికి ఏం మాట్లాడాలా? అతనికి ఒక నాలెడ్జ్ లేదు, పాడు లేదు. నన్ను అడిగితే ఉంటే ఏదన్నా కొంత అవుట్లుక్ ఉంటే ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు మా జనరేషన్తో మా ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ కావాలి. నేను కాకినాడ రాజమండ్రి గురించి మాట్లాడాను. డిస్టెన్స్ ఎంత అండి? కాకినాడ రాజమండ్రి 60 కిలోమీటర్స్ ఉంది. మీరు అటు వేమగిరి కెనాల్ రోడ్ చూస్తే అటు నుంచి 50 కిలోమీటర్స్ ఉంటుంది. దాన్ని యాక్చువల్గా 4 లైన్ రోడ్ చేయాలనేది ప్రపోజల్. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి టైంలోనే అది వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొచ్చారు. సరే, ఆ ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఏదో కొంత మిస్లీడ్ చేయడం వల్ల వెనక్కి వెళ్ళిపోయింది.
లేకపోతే అప్పుడే 4 లైన్ రోడ్ అయిపోయేది. 50 కిలోమీటర్లు 4 లైన్ రోడ్, కెనాల్ రోడ్ ఏ రకంగా ఉండేది. టక్కుమంటే అరగంటలో వెళ్ళిపోతాం 50 కిలోమీటర్లు అంటే 4 లైన్ రోడ్. అది మిస్ అయ్యింది. నేను ఎంపీగా ఉన్నప్పుడు రాజమండ్రికి ఒక బైపాస్ రోడ్ ప్రపోజల్ శాంక్షన్ తెచ్చిన. సుమారు ఒక 1200 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇక్కడి నుంచి రాజానగరం దగ్గర అట్లా టర్న్ అవుతుంది. టర్న్ అయ్యి అటు వేమగిరి మీదుగా పొట్టిలంక వెళ్తుంది అనమాట. ద్వారపూడి మీదుగా పొట్టిలంక వెళ్తుంది. అంటే రాజమండ్రి నుంచి టువర్డ్స్ ఈస్ట్ ఒక 13 కిలోమీటర్లు ఎదరికి వెళ్తాం. అంటే కాకినాడకి ఒక 50 కిలోమీటర్లు ఉంటే ఒక 35 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది. సో కాకినాడ ఆల్రెడీ సామర్లకోట ఇదంతా కూడా ఇండస్ట్రియల్ జోన్ అయింది. సో నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు ట్విన్ సిటీస్ అంటే ఏదో కమర్షియల్గా అటాచ్ అయిపోవాలని కాదు. ఇటు ఇండస్ట్రియల్ పరంగా అటు కాకినాడ నుంచి ఇండస్ట్రియల్ పరంగా అయితే ఖచ్చితంగా ఓవర్ ఏ పీరియడ్ 10 సంవత్సరాల్లో 100% ఆ కాన్సెప్ట్ అసలు అంటూ మనకు థాటే లేకుండా మనం వర్క్ చేస్తే ఏముంటుందండి. యువర్ ఐడియా షుడ్ బి బిగ్. సో దట్ ఈస్ మై థాట్ ప్రాసెస్. ఇఫ్ గవర్నమెంట్ ఎక్వైర్స్, నేను జగనన్నతో కూడా చెప్పినాను అన్న, మనము ఔటర్ రింగ్ రోడ్కి బైపాస్ రోడ్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ తెచ్చిన అని చూపించిన తర్వాత దానికి 590 ఎకరాలు కావాలి. ఒక 17 కిలోమీటర్స్ వస్తుంది రింగ్, హాఫ్ రింగ్. ఆ 590 ఎకరాలు ఎక్వైర్ చేసే టైంలో మనం ఒక 3-4 వేల ఎకరాలు ఎక్వైర్ చేస్తే మనం వీ కెన్ జోన్ ఇట్. ఇండస్ట్రియల్ జోన్ ఒక జోన్, ఎడ్యుకేషన్ హబ్ అని, లేకపోతే స్పోర్ట్స్ హబ్ అని, లేకపోతే కమర్షియల్ జోన్స్ అని, ఇలా రకరకాలుగా మనము దాన్ని జోనింగ్ చేసి ఇవన్నీ వీ కెన్ సెల్ ఇట్ అవుట్, మనం మానిటైజ్ చేయొచ్చు. దానివలన రాజమండ్రి నుంచి 13 కిలోమీటర్లు గ్రోత్ పెరుగుతుంది. ఎందుకంటే మనకు వెస్ట్ సైడ్ చూస్తే గోదావరి నది ఉంది కాబట్టి ఇది పెరగదు. సో ఏది పెరగాలన్నా టువర్డ్స్ ఈస్ట్. అటు కాకినాడ నుంచి కూడా డిస్టెన్స్ తగ్గుతుంది. సామర్లకోట ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రియల్ జోన్ అయింది. సో దానికి దీనికి మధ్యలో ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 15 కిలోమీటర్లు ఎప్పటికైనా అటాచ్ అవుతాయి. సో డెఫినెట్గా గ్రో అవుతుంది అనేది దట్ ఈస్ మై థాట్ ప్రాసెస్. అంటే 2019లో వైసీపీకి 23 మంది ఎంపీలను ఇస్తే వీళ్ళు పోలవరం తీసుకురాలేదు, ప్రత్యేక హోదా తీసుకురాలేదు, ఢిల్లీలో ఏమీ చేయలేదు. ఇక్కడికి వచ్చి 22 ఎంపీలను తీసుకొని వస్తే వీళ్ళు ఏమీ చేయకుండా ఇక్కడ కేవలం రీల్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేశారో చెప్తే, అటువంటి వాళ్ళు ఈరోజు రాజమండ్రి సిటీకి ఏమీ చేయగలరు? అదే మళ్ళీ మీరు ఆపోజిషన్ ట్రాప్లో మేము ఎందుకు పడతాం? జరుగుతున్న వస్తున్నా కాదండి. మీరు జనరల్ ఫొటోస్ దగ్గర ఎక్కడికైనా వెళ్తే దిగుతారు. ప్రత్యేకంగా దానికే రీల్స్ కోసం ఎందుకు మేము రీల్స్ చేసుకుంటాము? మీ ఫ్యాన్స్ ఏం పని? అసలు నేను రీల్ చేసుకోవాల్సిన పని నాకేంటి? అంటే పార్లమెంట్లో మామూలు జనరల్గా మీరు ఈవెన్ రాహుల్ గాంధీ, ఈవెన్ సోనియా గాంధీ, ఈవెన్ నరేంద్ర మోడీ గారు, అంటే మోడీ గారికి టీం ఉంది కాబట్టి అలా చేసుకుంటున్నారు, నాకు టీం లేదు కాబట్టి నేను చేసుకుంటున్నాను. నేను ఎందుకు చేసుకుంటాను? ఇప్పుడు వాక్ చేసేది దాన్ని మీరు ఏ పర్సెప్షన్, మీరు చూసే కోణం ఏదైనా ఉందనుకోండి, ఆ కోణంలో మీరు రాంగ్గా తీసుకుంటే దానికి నన్ను చేయమంటారు. ప్రతి ఒక్కళ్ళు ఫోటోలు అనేది కామన్ కదండి. మేమన్నా పర్టికులర్గా తీసుకుని అక్కడ ఏదో మోడలింగ్ చేయాలా లేకపోతే ర్యాంప్ వాక్ చేయాలా అనేది కోణం రాంగ్. కాకపోతే మీరు ఇందాక ప్రత్యేక హోదా అన్నారు, ఇవన్నీ పదాలు బాగున్నాయి. బడ్జెట్ స్పీచెస్ మీరు ఫాలో అయ్యి ఉంటే ఆంధ్రప్రదేశ్ గురించి 4 సంవత్సరాలు బడ్జెట్ స్పీచెస్లో మాట్లాడింది నేనే మాట్లాడినా. నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఉంటుండగా కూడా మాట్లాడినప్పుడు డైరెక్ట్గా నిలదీశాను. వై ఈస్ దిస్ స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ టు ఆంధ్రప్రదేశ్? యూ బీయింగ్ ఎ ఫాదర్ ఫిగర్, యూ షుడ్ హ్యావ్ టు ట్రీట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ద సేమ్ లైన్. నేను అడిగినాను. సో వన్ బ్రదర్ ఈస్ గివెన్ లాట్ ఆఫ్ వెల్త్ అండ్ వన్ బ్రదర్ ఈస్ గివెన్ నథింగ్. సో వాట్ ఈస్ దిస్? డైరెక్ట్గా అడిగినాము. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉంటుండగా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్, టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. కానీ అధికార పార్టీ వాళ్ళు, మీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా అంతకంటే గట్టిగానే మాట్లాడారుగా. కాకపోతే నేను చెప్పాలనుకున్నది ఒకటైతే చెప్తున్నాను. సో ఏదైనా కానివ్వండి, ఇక ప్రతిపక్ష పార్టీ వాళ్ళ గురించి మనం ఏం చెప్తామండి? ధర్మ పోరాట దీక్ష అన్నాడు, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఎన్ని తిట్లు తిట్టాలో అన్ని తిట్లు మోడీ గారిని తిట్టాడు, అమిత్ షా గారి పైన చెప్పులు వేయించాడు, రాళ్ళు వేయించాడు. సరే అదన్నీ పక్కన పెట్టండి. సరే మొత్తం మీద బయటకు వచ్చి బీజేపీ అన్యాయం చేసింది, ఇన్ని బూతులు తిట్టచ్చా అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర చూసి నేర్చుకోవాలి. అన్ని బూతులు తిట్టి
మళ్ళీ ఇప్పుడు 2024లో ఇదే బీజేపీ చెంతను చేరాడు. ఎందుకు చేరాడు? ప్రత్యేక హోదా ఇచ్చారా? రైల్వే జోన్ ఇచ్చారా? లేకపోతే పోర్ట్ ఇచ్చారా? లేకపోతే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఏమన్నా ఆపుతామని హామీ ఇచ్చారా? వెనకబడిన జిల్లాలు కేపీకే తరహాలో ఏమన్నా చేసినారా? ఏం చేశారండి? ఏం చేయకోకుండా వెళ్ళి నన్ను కలుపుకోండి అని ఎందుకు వెళ్ళాడు? కారణం ఏంటి? ప్రజలకు చెప్పాలక్కర్లేదా? రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు అదే ఇప్పుడు చిలకలూరిపేటకి ప్రధానమంత్రి గారు వచ్చారు కదా. పోనీ నిజంగా ఈయన సచ్చీలుడు అయితే చంద్రబాబు నాయుడు గారు చిలకలూరిపేటకి వచ్చారు. వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారితో అనౌన్స్ చేయించాలి కదా. సరిపోనీ ఆయన చేయలేదు, వదిలేండి. పెద్ద మనిషి చేయలేదు, వదిలేండి. ఈ చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేయాలి కదా. ఏమో రేపు చేస్తారేమో, 7వ తారీఖు వస్తున్నాడు, 8వ తారీఖు వస్తున్నాడు, చేస్తారేమో. ఎట్లా కుదురుతుంది? ప్రజలకి ముందర జవాబీదారీతనం ఉండాలక్కర్లేదా? నేను పలానా దీని గురించి కలిశాను అని మోడీ గారి సమక్షంలో ఈయన అడగాలక్కర్లేదా? ఏమి లేకోకుండా వెళ్ళి బీజేపీతో కలిసిపోతే, అంటే నాకు అర్థమైన ప్రకారంగా మీరు రాజమండ్రిలోనే ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారిని బహుశా రాజమండ్రి సెంట్రల్ జైలు పిలుస్తున్నట్టుంది. మరోసారి మళ్ళీ ఆ స్కెచ్ కూడా ఉందా? పిలుస్తున్నట్టు ఉందేమో, ఏదో ఉంది వెనకాల ఒక స్కెచ్. అందు గురించి ఆయన వెళ్ళిపోయి మోడీ గారు ఇంకో స్కెచ్ ఉంది మీ దగ్గర ప్రిపేర్? స్కెచ్ ఏం లేదు బహుశా. ఎందుకంటే ఆయన పైన కేసులు ఆ రకంగా ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ అయితే కానివ్వండి, రకరకాల కేసులు అయితే కానివ్వండి, అందులో డైరెక్ట్గానే ఓటుకు నోటు కేసులు అయితే కానివ్వండి. మొన్న ప్రధానమంత్రి గారు కూడా తెలంగాణ సీఎం గారికి కూడా చెప్పినట్టున్నాడు కదా ఆయన గురించి కూడా. అంటే ఫైనల్గా రాజమండ్రిలో ఈసారి భరత్కి, సిటీ నుంచి పోటీ చేస్తున్న భరత్కి ఓటు ఎందుకు వేయాలి అని ఒక క్వశ్చన్ రేజ్ అయితే భరత్ ఏం చెప్తాడు? ఇందాకనే చెప్పా, దిస్ ఇస్ మై ప్రోగ్రెస్ కార్డ్. ఓకే, మీ మేనిఫెస్టో అంటే ప్రోగ్రెస్ కార్డ్ ఈజ్ ఓకే, మీరు ఎంపీగా ఉన్నది ఇప్పుడు చేశారు, కానీ ఎమ్మెల్యేగా నేను ఇవి ఖచ్చితంగా చేసి తీరుతాను అన్న హామీలు ఏమన్నా రేపు ప్రజల ముందుకు చెప్పబోతున్నారా? చెప్పారా? చెబితే ఏ పుట్లు అప్పలేపుతారు? 100% రేపల్లిలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తానండి. ఎందుకంటే నేనేదో మాటలు చెప్పే వ్యక్తిని కాదనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే చేతల్లో చూపించాను నేనేంటనేది నేను చెప్పి ఉన్నా. సో రాబోయే రోజులు 24 గంటలు మంచినీళ్ళు కుళాయి సరఫరా చేయాలి ప్రతి ఇంటికి కూడా. వాటర్ అర్ధరాత్రి 12ంటికి ఇంట్లో ట్యాప్ ఓపెన్ చేస్తే డ్రింకింగ్ వాటర్ రావాలి. వాటర్ నెక్స్ట్ అది ఆల్రెడీ అనౌన్స్ చేసిన. ఓకే, మీరు ఏదో ఒకటి ఉంటుంది కదా. మోరంపూడి ఫ్లైఓవర్ అండి కట్టాము, కంప్లీట్ అయింది. దాని తరహాలో మిగతా ఫ్లైఓవర్స్ అన్నీ కూడా లాలా చెరువు కానీ, పెడింగోయ్ కానీ, వేమగిరి కానీ, బమ్మూరు కానీ, 4 ఫ్లైఓవర్లు కూడా కట్టిస్తాం. ఫ్లైఓవర్ ఓకే, ఇంకన్నీ మిగతా రేపు చెప్తాను సార్, రేపు చెప్తాను. కానీ చెప్పిన ఈ హామీలు మీరు రేపు ఎల్లుండో ప్రకటించబోయే హామీలు ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తారు? 10 yearsలో 5 years 10 yearsలో ఖచ్చితంగా చేస్తాం. అది హామీ ఇస్తున్నారా రాజమండ్రి ప్రజలకి? 100% చేస్తాం. చేయలేకపోతే నేను ఒక్కటండి, ఇప్పుడు కరోనా వచ్చింది, 3 సంవత్సరాలు పోయింది. అయినప్పటికీ కూడా ఆ విపత్తులో ఎంత సర్వీస్ చేయాలో చేశారు, ప్రాణం పణంగా పెట్టి చేసినాం. అందరూ చూశారు. అందుకే కదా మేము మిమ్మల్ని జనాలు లైక్ చేసేది కూడా. కరోనా టైంలో మీరు చేసిన ఎఫెక్ట్ని ఎవడు మర్చిపోలే. పబ్లిక్ ఆర్ స్టిల్ ఈరోజు రాజమండ్రి సిటీలో మాట్లాడుకుంటున్నారు దాన్ని. పెట్టి చేసాము. 100% నా ప్రయత్న లోపం అనేది ఉండదండి. 100కి 100% ఐ హావ్ గాట్ ద విజన్ అండ్ ఐ వాంటెడ్ టు ఇంప్లిమెంట్ ద థింగ్స్. ముఖ్యమంత్రి గారి సపోర్ట్ ఉంది, 100% చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.